వెల్కమ్ టు మెగా9 టీవీ. దేశవ్యాప్తంగా స్వతంత్ర క్రాంతి పేరుతో కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ ఉద్యమించేందుకు రెడీ అయ్యారు. ఎన్నికల సంఘం బీజేపీతో కుమ్మక్కైందని, ఓట్లను తారుమారు చేసి బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీతో జగన్ భేటీ అయ్యేందుకు ఆయన చేస్తున్న స్వతంత్ర క్రాంతి ఉద్యమానికి మద్దతు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై ప్రస్తుతం చర్చలు మాత్రమే జరుగుతున్నాయని, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్ చేస్తున్న పోరాటానికి మద్దతిస్తే తమకు ఎదురయ్యే సమస్యలు కూడా ఉన్నాయని పార్టీ నాయకులు అంతర్గత చర్చల్లో చెబుతున్నారు. ఇక కేంద్ర ఎన్నికల సంఘంపై ఇప్పటికే అనుమానాలు ఉన్న కొన్ని పార్టీలు కూడా కాంగ్రెస్కు సపోర్ట్గా నిలిచాయి. మరీ ముఖ్యంగా తమిళనాడు సీఎం స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాహుల్కు ఈ విషయంలో దోహదపడేందుకు రెడీ అయ్యారు. ఉద్యమానికి సహకరిస్తామంటూ ప్రకటించారు. వచ్చే ఏడాది తమ రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా పార్టీలు ముందుగానే అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇక ఏపీ విషయానికి వస్తే వైసీపీ కూడా ఇదే మాట చెప్తున్న విషయం తెలిసిందే. ఈవీఎంలలో ఏదో జరిగిందని, అందుకే తాము బలమైన నియోజకవర్గాల్లోనూ ఓడిపోయానని చెప్తోంది. అయితే దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి రిప్రజెంటేషన్ ఇచ్చి సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. కానీ ఇటీవల రాహుల్ చేసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనంతరం జరగనున్న చర్చ వంటి వాటిని పరిగణలోకి తీసుకున్న వైసీపీ దేశవ్యాప్తంగా జరిగే కాంగ్రెస్ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం ద్వారా ఏపీలో జరుగుతున్న పరిణామాలను దేశం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ పార్టీకి పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా మద్దతు ప్రకటిస్తే మోడీకి ఆగ్రహం తెప్పించినట్టు అవుతుంది. అలా అని మౌనంగా ఉంటే ఏపీలో అన్యాయం జరిగిందని చెప్తున్న వైసీపీ గళం వినిపించకపోతే వచ్చే ఎన్నికల నాటికి మరింత ఇబ్బందులు తప్పే పరిస్థితి ఉండకపోవచ్చన్నది మరో చర్చ. సో ఎలా చూసుకున్నా అంశాల వారీగా బీజేపీకి గతంలో మద్దతు ఇచ్చినట్టుగానే ఇప్పుడు కాంగ్రెస్కు మద్దతు ఇస్తే తప్పు లేదన్న చర్చ దిశగా కూడా వైసీపీకి ఆలోచన చేస్తోంది. ఏదేమైనా రాహుల్తో భేటీ అయ్యే విషయంపై జగన్ దృష్టి పెట్టినట్టు సమాచారం. సో మొత్తంగా కొన్ని ప్రతిపాదనలతో రాహుల్ ఉద్యమిస్తున్నారు. ప్రధానంగా బూత్లలో రికార్డ్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ని ధ్వంసం చేయడం, ఓటర్ల జాబితాను డిజిటల్ రూపంలో ఇవ్వకపోవడం వంటి వాటిని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ అంశాలపైనే దేశవ్యాప్తంగా ఉద్యమించేందుకు రాహుల్ ముందుకు వచ్చారు. మరోవైపు ఈ విషయంపై సీనియర్ నేత జైరాం రమేష్ స్పందించారు. ఉద్యమం చేయడం బాగానే ఉంటుంది, కానీ ఇది చేస్తూ మరోవైపు ప్రజలను ఈఎంలకు దూరం ప్రేరేపించాలి. అంటే బ్యాలెన్ విధానంలో ఎన్నికలు నిర్వహిస్తే తాము ఓటు వేసేందుకు వచ్చేది లేదని ప్రజలను ప్రిపేర్ చేయాలి. ఇది కీలకం. ఈ దిశగా రాహుల్ ప్రయత్నించాలి. అప్పుడు అవకతవకలకు అవకాశం తగ్గుతోంది అని జైరాం రమేష్ చెప్పుకొచ్చారు. ఇక మరోవైపు ఒకవేళ జగన్ కాంగ్రెస్ చేస్తున్న పోరాటానికి పరోపక్షంగా లేదా ప్రత్యక్షంగా మద్దతు ఇస్తే తమకు ఎదురయ్యే సమస్యలు కూడా ఉన్నాయని పార్టీ నాయకులు అంతర్గత చర్చల్లో చెప్తున్నారు. అలా అని మౌనంగా ఉంటే ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి మరింత ఇబ్బందులు తప్పే పరిస్థితి ఉందని చెప్పుకొస్తున్నారు. ఎలా చూసుకున్నా అంశాల వారీగా బీజేపీకి గతంలో మద్దతు ఇచ్చినట్టుగానే ఇప్పుడు కాంగ్రెస్కు మద్దతు ఇస్తే తప్పు లేదన్న చర్చ దిశగా వైసీపీ ఆలోచన చేస్తోంది. సో ఏది ఏమైనా రాహుల్తో భేటీ అయ్యే విషయంలో జగన్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం.